రాజవమ్మంగి మండలంలోని కిమ్మలగడ్డ, అమ్మిరేకుల, లోదొడ్డు, కిండంగి రహదారుల నిర్మాణానికి సంబంధించిన అటవీ శాఖ అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. రహదారుల నిర్మాణానికి అవసరమైన అనుమతుల ప్రక్రియలో భాగంగా ఆయా ప్రాంతాల్లో అటవీ భూములు, రహదారి మార్గాలను పరిశీలించామని డిఎఫ్ఓ అన్నారు. పోలవరం జిల్లా అటవీ శాఖ అధికారి శివకుమార్ దంగల్, ట్రైనీ ఐఏఎస్ క్షితిజ ఆదిత్య శర్మ, సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి, రాజవమ్మంగి మండల అటవీ శాఖ అధికారిని ఉషారాణి, డిఈ గౌతమి, ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, ఏపీఐఐసి డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు రహదారి మార్గాలను పరిశీలించారు. కిమ్మలగడ్డ ప్రాంతంలో సుమారు 900 మీటర్ల మేర మాత్రమే అటవీ ప్రాంతం ఉన్నట్లు, ఆ ప్రాంతాన్ని మినహాయిస్తే మిగిలిన సుమారు 5 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి అటవీ శాఖ పరంగా ఎటువంటి అభ్యంతరం లేదని సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి, డిఈ గౌతమికి వివరించారు. అందుకోసం తమరో కలెక్టర్ గారు మీరు ఆలోచించి మాకు న్యాయం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం సార్. లేకపోతే చాలా నరకం సార్, చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. చెప్పారు కదా, మీరు నమ్మాలి. ఇప్పుడు ఇక్కడ చిన్న కాలువ అని ఉందండి, అక్కడ నుంచి వాటర్ డౌన్ కట్టారండి. అది కొద్దిగా హైట్ కడితేనండి అంటే అది ఇక్కడ అప్పలరాజుపేట చెరువు ఉందండి. ఆ చెరువుకు ఇప్పుడు వర్షాలు వస్తే ఎక్కువ ఫ్లోర్ వస్తుందండి. అక్కడ నుంచి మన అప్పలరాజుపేట చెరువుకి వెళ్తుందండి. అందుకని అది కూడా హైట్ చేసి అప్పుడు రోడ్ వేస్తే బాగుంటది. 2 times ఎంజీ ఎనర్జీస్ లో మెటల్ రోడ్ వేసారు సార్. ఇది దాన్ని ఏమో మెటల్ రోడ్ వేయడమే కానీ బీటీ రోడ్ వేయట్లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మన అందరూ కూడా ఎస్టీ కాంట్రాక్ట్ సార్. ఈ 3 గ్రామాల్లో కూడా ఎస్టీ కాంట్రాక్ట్ అనేలో ఉన్నారు సార్. నేను ఎంపీపీ సార్ రాజవమ్మంగి. అయితే ఇప్పుడు మనకి ఇది కొలాప్స్ అయింది సార్. ఇది ఒకసారి మళ్ళీ బతికిస్తే గనక మళ్ళీ మాక్సిమం ఆటోమేటిక్ గా వర్క్ మీరు ఒకసారి చూసి స్టార్ట్ చేసినట్లయితే వీళ్ళందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతాం సార్. ఎందుకంటే అండి ఇప్పుడు ఇక్కడ హెల్త్ పరంగా రిఫ్లెక్ట్ రాసేస్తున్నారండి. ఎక్కడికి ఏలేశ్వరం రాస్తున్నారు సార్. ఏలేశ్వరం వెళ్ళాలంటే ఏలేశ్వరం రోడ్డు కూడా బాగాలేదు సార్. ఇక్కడ నుంచి ఇప్పుడు నర్సీపట్నం వెళ్ళాలంటే పర్వాలేదండి. మాకు ఎక్కువ ఏలేశ్వరమే రాస్తారండి. రిఫ్రెల్ ఏలేశ్వరం రాస్తారండి. ఈ రూట్ బాగోలేదండి. మరి ఏలేశ్వరం రూట్ కూడా గుంతలు ఇంక ఇప్పుడు జరుగుతుంది కానీ ఇంకా పూర్తి అవ్వలేదండి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి కొద్దిగా అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్, లోకల్ ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఏముంటాయి వాళ్ళు కనెక్ట్ చేయడానికి గవర్నమెంట్ తరఫు నుంచి పిఎం జన్మన్ స్కీమ్ అని ఉంటుంది. దాంట్లో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ అయిన రోడ్స్ అండ్ బిల్డింగ్ అవ్వచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ అవ్వచ్చు, వీళ్ళు కొన్ని వర్క్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు ఫారెస్ట్ ఏరియాలో విత్ రెస్పెక్ట్ టు రోడ్ కన్స్ట్రక్షన్. దానికి ఫారెస్ట్ పర్మిషన్స్ అండ్ క్లియరెన్స్ కావాల్సి ఉంటుంది. అది ప్రొసీజర్స్ రూల్స్ అంతా ఫాలో అయ్యే మనము అలౌ చేస్తాం. యాక్చువల్లీ లీగలీ ఆల్ థింగ్స్ ఆర్ క్లియర్ అంటేనే మనం యూజువల్లీ పర్మిషన్ ఇస్తాం. దానికి సంబంధించి కొన్ని డిసగ్రిమెంట్స్ అండ్ ఇది ఉండేది. క్లారిఫికేషన్ కోసం మనం వచ్చాము. అండ్ ఈయన ట్రైనింగ్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ 25 బ్యాచ్ ఈస్ట్ గోదావరిలో ఇప్పుడు చేస్తున్నారు. సో ఈస్ట్ గోదావరి కలెక్టర్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ట్రైనింగ్ సంబంధించి నాతో 1 week అటాచ్ చేశారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఆయన కూడా ఐ జస్ట్ డాట్ హిమ్ సో దట్ హీ క్యాన్ గెట్ ఎన్ ఎక్స్పోజర్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్. అంటే మనకి పోలవరం జిల్లాలో ఎన్ని ఉంటాయి సార్? ఇలాగ రోడ్లు ఇబ్బంది అయినాయి, ఫారెస్ట్ అభ్యంతరాల వల్ల ఆగిపోయినాయి ఎన్ని ఉంటాయి? ఫారెస్ట్ అభ్యంతరం ఫారెస్ట్ ఏం అభ్యంతరం లేదు, జస్ట్ ఫర్ రూల్స్ ప్రొసీజర్స్ ఫాలో. అదే మీ నిబంధనల ప్రకారం ఆగిపోయినాయి ఎన్ని ఉంటాయి? తక్కువనే, లెస్ దెన్ 5 ఉంటాయి. 5 ఉంటాయి. దాన్ని కూడా మనం సాల్వ్ చేసి తొందరగా ఎలా చేస్తే అది సాల్వ్ అవుతుంది అనే ఒక దృష్టిని పెట్టుకొని మనం వచ్చాం. సో దట్ ఏదో ఒక సొల్యూషన్ దీనికి ఇవ్వడానికి. కానీ కొన్ని దానికి అస్సలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది, దానికి ఏం చేయలేము. ఎందుకంటే ఫారెస్ట్ని కాపాడడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. సో 2 బ్యాలెన్స్ అవ్వాలి. ఈ మండలం ఏం చూస్తారు సార్? ఏ రోడ్స్ ఇక్కడ చూసి ఏమున్నాయి రోడ్స్? ఇప్పుడు లడ్డొద్ది టు కిండంగి అని, లోదొడ్డి టు కిండంగి, ఇంకోటి కొచ్చవరి వీధి టు అచ్చయ్య ముల్లవారి ఇక్కడ భారతనాథం, ఇంకొకటి కిమిలిగడ్డ టు ముర్లవాన రోడ్ ఇన్స్పెక్షన్ చేయడానికి. ఇప్పుడు కిమ్మలగడ్డ టు ముర్లవాన అక్కడ రోడ్డు శాంక్షన్ అవుతుంది అంటారు సార్? ఇన్స్పెక్షన్ చేస్తాం ఫస్ట్ అంత రూల్స్ ప్రకారం ఉన్నాయో లేదంటే ఏం చేయవచ్చు. సో అదంతా చేసి తర్వాత ఈ వచ్చే సాటర్డే మీటింగ్ ఉంటుంది. నేను కలెక్టర్ పిఐటిడి అందరూ ఉంటాను. సో దాంట్లో తీర్మానం తీసుకుంటాం, ఈ రోడ్ చేయాలా వద్దా, రూల్స్ ప్రకారం ఉందా లేదా అనేది. సో ఆ తీర్మానం అప్పుడు జరుగుతుంది. మనం దానికి ఇన్స్పెక్షన్ ఫీల్డ్ విజిట్ వచ్చాం.
అంటే టోటల్ మీరు చెప్పిన 2 రోజులు కూడా పీవీటీజీ విలేజ్ సార్, లోపలికి వెళ్ళి అంటే కొండరెడ్డి విలేజ్ అందుకే వచ్చింది. ఫోటో తీస్తుంది.